ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో ఏకీపిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి ఆరాధనలకు వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఘనుడ యోగుడ అర్హుడ పూజ్యుడ మీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచినటువంటి 2 మాసాలు నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి నాయన తండ్రి ప్రభా, ఇటు శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు ఉదయకాల సమయంలో నాయన తండ్రి ప్రభా అటు రీతిగా నీ నామాన్ని మహింపరచడానికి గణపరచడానికి మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధన అంతట్లో నాయన తండ్రి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి తండ్రి 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 మీ నామంకు జయకరముగా మహిమకరముగా జరిగించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లిద్దామండి. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, నీకే స్తుతులు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా ఉన్నతుడ శ్రేష్ఠుడ గొప్పవాడ నీకే స్తుతులు స్తోత్రాలయ 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 తండ్రి ప్రభా. నిన్న నడి నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడ నీకే స్తోత్రాలయ, మారినవాడ మార్పులేనివాడ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రాలయ, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మా జీవితాల్లో మీరు జరిగించినటువంటి ప్రతి మేళ్లను బట్టి, ప్రతి ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉచ్చరింపశక్యము కానటువంటి మూలికలతో మా పక్షముగా విజ్ఞాపనం చేయించినటువంటి పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలయ, అల్ఫా మేఘ అయినటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలయ. ఎక్కడైతే 2-3 నీ నామం పేరిట కూడి ఉంటారో నిశ్చయముగా వారి మధ్యలో ఉంటారని చెప్పిన దేవా తండ్రి తండ్రి ఆత్మతోటి సత్యముతోటి నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి మీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలయ. ఆనాడు పెంతెకొస్తు అనుభవంలో తండ్రి ప్రభావం వారు ఏ రీతిగా తండ్రి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకున్నారో తండ్రి, అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా తండ్రి నేను ఆరాధిస్తుండగాను, నేను స్తుతిస్తుండగానే నీ నామాన్ని మహింపరుస్తుండగానే తండ్రి ప్రభా మీ యొక్క అభిషేకముతోటి తండ్రి ప్రతి ఒక్కరిని నింపండి మీకే స్తుతులు స్తోత్రాలయ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తోత్రాలయ గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరు మా పక్షముగా వ్యాజ్యమాడుతున్నారయ్యా, మీరు మా పక్షముగా తండ్రి ప్రభా తండ్రి 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 మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడిగా మీరు ఉంటున్నారయ్యా. మీకు స్తోత్రాలయ. మీ తోడు లేకపోతే, మీ దయ లేకపోతే, మీ కృప లేకపోతే తండ్రి ప్రభా మేము ఒక క్షణం కూడా బ్రతకలేమయ్యా. మీ తోడు కావాలయ్యా. మీ తోడు తండ్రి మీ ఆదరణ తండ్రి మమ్మల్ని బలపరుస్తుందయ్యా, మమ్మల్ని ధైర్యపరుస్తుందయ్యా మాకు నెమ్మదిని ఇస్తుందయ్యా, మాకు శాంతిని ఇస్తుందయ్యా, సమాధానాన్ని ఇస్తుందయ్యా. దేవానికి స్తోత్రాలయ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా,
నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు చింతేలా నా యేసయ్యా. అవునయ్యా, నువ్వు నా పక్షంగా ఉంటే నాకు దిగులేలయ్యా. నువ్వు నా పక్షముగా ఉన్నప్పుడు నాకు భయమేలయ్యా. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు ధైర్యంగా ఉన్నావు, నా కాపరిగా ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, మా ప్రతి పరిస్థితుల్లో కూడా తండ్రి మీరు మా పక్షముగా ఉండి మమ్మల్ని ధైర్యపరుస్తున్నటువంటి దేవుడవు, మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి దేవుడవు, మమ్మల్ని హక్కున చేర్చుకుంటున్నటువంటి దేవుడవు నీవయ్యా. నీకు స్తోత్రాలయ్యా, మా మంచి కాపరిగా తండ్రి ప్రభా, మా పక్షముగా ఉన్నటువంటి గొప్ప దేవానికే స్తుతులు, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున
నాకు నెమ్మదిగా ఉన్నది. నాకు పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది. నాకు పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. నాకు పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరుని రాసిన ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరుని రాసిన మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన నీలో ఏకమవ్వాలనే నిరీక్షణ మాకున్నది. నీలో ఏకమవ్వాలనే నిరీక్షణ మాకున్నది. మాకు పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది.
నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. అవునయ్యా, మా కాపరిగా మీరు ఉన్నందునే తండ్రి ప్రభా మేము ధైర్యం కలిగినటువంటి వారముగా ఉంటున్నామయ్యా. మా ఆశ్రయముగా ఉన్నందునే తండ్రి ప్రభా మేము సమృద్ధిని కలిగి ఉంటున్నామయ్యా. మా ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి ప్రభా మమ్మల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు నీవు మాత్రమే తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. నీ కృప మాకు కావాలయ్యా, నీ దయ మాకు కావాలయ్యా. నీ కృప లేకుండా మేము ఒక క్షణము కూడా ఈ లోకంలో మేము జీవించలేమయ్యా. నీ కృప ఎంతో ఉన్నతమైనదయ్యా. నీ కృప ఎంతో తండ్రి జీవము కంటే తండ్రి ఉత్తమమైనది తండ్రి. నీ కృప మాకు కావాలయ్యా, కావాలి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా, నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నానో నాకేమున్నాను, కేవలం నీ కృప. నేనేమై ఉన్నానో నాకేమున్నాను, కేవలం నీ కృప. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. ఏ దిక్కులేని నాకు నీవు, ఏ
దిక్కులేని నాకు సర్వము నీవే, ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినది నీ కృపా, ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినది నీ కృపా, మాటరాని నాకు రాగము నీచి నీ కృపను చాటి ధన్యతనిచ్చావు, మాటరాని నాకు రాగము నీచి నీ కృపను చాటి ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా, నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా, నేనేమై ఉన్నాను నాకేమున్నాను కేవలం నీ కృపా, నేనేమై ఉన్నాను నాకేమున్నాను కేవలం నీ కృపా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృపా నాకు చాలు యేసయ్యా. అన్నయ్య నీ కృప లేకుండా నీ దయ లేకుండా అయ్యా ఒక క్షణము కూడా మేము బ్రతకలేమయ్యా, నీ కృప మాకు కావాలయ్యా, నీ కృప జీవము కంటే ఉత్తమమైంది. దేవానికి స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలయ్యా, మమ్మల్ని ఆదరించినటువంటి దేవుడివి అయ్యా, మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడివి నీకు స్తోత్రాలయ్యా, మమ్మల్ని బలపరిచినటువంటి దేవుడివి నీవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా 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 మీకే స్తుతి స్తుతి స్తోత్రాలయ స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలయానికి స్తోత్రాలయ, మా బలహీనమైనటువంటి క్షణముల్లో తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలయ. హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రంలయ్యా స్తోత్రంలయ్యా. ఏ మంచి మాలో లేదయ్యా, ఏ యోగ్యత మాలో లేదయ్యా, కానీ కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మీరు తీర్చిదిద్దుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తుతి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి తండ్రి. అయ్యా నీ కృపలో మాత్రమే తండ్రి మేము బ్రతకగలమయ్యా. మా జ్ఞానమును బట్టి కాదయ్యా, మా తెలివిని బట్టి కాదయ్యా, మా ఆలోచనని బట్టి కాదయ్యా. అయ్యా ఈ లోకంలో మేము దేనిని బట్టి కూడా తండ్రి మేము అతిశయించుట లేదు కానీ తండ్రి అయ్యా నీ కృపలో తండ్రి మేము సమస్తము పొందుకొనగలుగుచున్నామయ్యా. అవునయ్యా మీ కృపే లేకపోతే తండ్రి మా జీవితాలు ఎట్టి రీతిగా ఉండేవయ్యా తండ్రి. మీరు మా మీద కృప చూపించకపోతే, మీరు మా మీద కనికరము చూపించకపోతే
అయ్యా మా జీవితాలు ఎట్టి రీతిగా ఉండే అయ్యా దేవా, ఈ దినం వరకు మేము ఏమై ఉన్నామో, ఎట్టి వారముగా ఉన్నామో అయ్యా, జీవము కలిగి ఉన్నామంటే అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే తండ్రి. నీ కృప మాకు కావాలయ్యా, నీ కృప మాకు కావాలయ్యా. అడుగుదామండి, అడుగుదాం, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. అయ్యా నీ కృప మాకు కావాలి దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలయ. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తుతులు స్తోత్రాలయ పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రం స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రములు స్తోత్రం. హల్లెలూయా. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే, అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే, నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధింతును, పగిలిన నా కుండను నా కుమ్మరి యుద్ధకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధింతును, పగిలిన నా కుండను నా కుమ్మరి యుద్ధకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధింతును, పగిలిన నా కుండను నా కుమ్మరి యుద్ధకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అవునయ్యా దేవానికి స్తోత్రాలయ్యా. అడుగులు తడబడినటువంటి వేళల్లో నీ కృపతోటి సరిచేసినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. మా అడుగుల్ని స్థిరపరిచినటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. నీ సేవ కొరకు నిలబెట్టినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. మేమేదో మంచివారమని గొప్పవారమని అయ్యా యోగ్యులమని కాదు కానీ నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి మమ్మల్ని మీరు నిలబెట్టుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలయ్యా. మాపై కృప చూపిస్తున్నందుకు, మా మీద కనికరము చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
పరిశుద్ధాత్మ దేవ, పనికిరానటువంటి మట్టికి పాత్రల వంటి మా జీవితాలను తండ్రి యోగ్యమైనటువంటి పాత్రలుగా తండ్రి అయా మీరు మారుస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలయ స్తోత్రాలయ. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా నీకే స్తుతులు నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, ఉన్నతుడు, శ్రేష్ఠుడు, గొప్పవాడు నీవే నాయన, నీవే తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులకు రాజువి, ప్రభులకు ప్రభువి నీవేనాయన నా తండ్రి. మీకు స్తోత్రాలయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించండి. పరిశుద్ధాత్మదేవ తండ్రి తండ్రి మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నామయ్యా. మా యొక్క స్తుతుల సింహాసనంపై ఆసీనులైండు నిమిత్తము తండ్రి ప్రభా, మమ్మల్ని ఆదరించు నిమిత్తము తండ్రి, మమ్మల్ని బలపరచు నిమిత్తము తండ్రి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు స్తుతి స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారానే, నా ఆత్మ ద్వారానే నీ జీవితంలో నేను కార్యములు జరిగించబోచున్నాను నా కుమారుడా చంద్రదీప్. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారానే నీ జీవితంలో నేను కార్యములు జరిగించబోచున్నాను. మునిపెన్నడూ నీ జీవితంలో చూడనటువంటి ఘనమైనటువంటి కార్యములు నేను నీ జీవితంలో జరిగించబోచున్నాను నా కుమారుడా. మునిపెన్నడూ నీ జీవితంలో నీవు చూడనటువంటి గొప్ప కార్యములను నేను నీ జీవితంలో జరిగించబోచున్నాను నా కుమారుడా. ఇది నిజమా, ఇది సాధ్యమా అని నీవు తలంచవద్దు నా కుమారుడా. ఇది నిజమా, ఇది సాధ్యమా అని నీవు తలంచవద్దు నా కుమారుడా. నీ జ్ఞానమును బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి కాదు నా కుమారుడా. నా కృప ద్వారానే, నా కృప ద్వారానే సమస్తము కూడా నేను జరిగించబోచున్నాను. సమస్తము కూడా నీ జీవితంలో నేను జరిగించబోచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములయ స్తోత్రములయ. వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవానికి స్తోత్రాలయ, దేవానికి స్థుతులు స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడ నీకే స్థుతులు స్తోత్రాలయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో దైవ సేవకురాలు అర్చన రెడ్డితో నేను మాట్లాడుచున్నాను. ఈ సమయంలో దైవ సేవకురాలు అర్చన రెడ్డితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె అర్చన రెడ్డి, నా కుమార్తె అర్చనారెడ్డి, నేను ఎంతగానో నిన్ను ప్రేమించి ప్రేమతో నేను నీకు ఇచ్చినటువంటి సంఘమును విస్తరించి అభివృద్ధి చెందవలసినటువంటి ఆ సంఘము, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నా ఆశీర్వాదమునకు పాత్రగా ఉండవలసినటువంటి సంఘము భ్రష్టత్వములో సంఘము నడిపించబడుచున్నది. భ్రష్టత్వములో సంఘము నడిపించబడుచున్నది. లవదొకియ సంఘమును పోలి భ్రష్టత్వంలో నడిపించబడుచున్నది. ఎన్నో మార్లు నిన్ను ఎంతగానో ప్రేమించి ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా నేను దాటించి
స్థిరమైనటువంటి సంఘముగా, శాశ్వతమైనటువంటి సంఘముగా, నా రాకడ వరకు ఎత్తబడేటువంటి సంఘముగా, ఆశీర్వదింపబడినటువంటి సంఘముగా నేను ఎంతగానో ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నటువంటి నేడు ఆ యొక్క సంఘ పరిస్థితి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. లవదొకియ సంఘమును పోలి ఉన్నది. నేను హల్లెలూయా నీ దేవుడనైనటువంటి నేను నిలబడవలసినటువంటి ఆ స్థానములో, వ్యతిరేకమైనటువంటి కార్యములు జరిగించుటకు ఆ స్థానముగా మార్చబడి ఉన్నది. నేను సంచరించవలసినటువంటి ఆ స్థలము చీకటితోటి నింపబడి ఉన్నది. హల్లెలూయా గద్దింపు లేనటువంటి నిర్లక్ష్య స్వభావము కలిగినటువంటి సంఘముగా ఆ సంఘము మార్చబడి ఉన్నది. ఎన్నాళ్ళు నీవు మౌనముగా ఉందువు? గద్దించవలసినటువంటి నీవు, హెచ్చరిక చేయవలసినటువంటి నీవు ఎన్నాళ్ళు మౌనముగా ఉందువు? హల్లెలూయా నాకు రావలసినటువంటి ఘనతను, మహిమను, ప్రభావమును మనుషుల యొక్క మెప్పు కొరకు, మనుషుల యొక్క సంతోషము కొరకు నువ్వు వెచ్చించుచున్నావు. మనుషుల యొక్క మెప్పు కొరకు, మనుషుల యొక్క సంతోషము కొరకు నాకు రావలసినటువంటి మహిమను నీవు వెచ్చించుచున్నావు. హల్లెలూయా లవదొకియ సంఘమును పోలి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి సంఘముగా, లవదొకియ సంఘమును పోలి భ్రష్టత్వంలో నడిపించబడుతున్నటువంటి సంఘముగా ఆ సంఘమును నీవు మార్చివేసి ఉన్నావు. గద్దింపు లేనటువంటి సంఘము, బుద్ధి చెప్పనటువంటి సంఘముగా, విడవబడినటువంటి సంఘముగా మార్చివేయబడి ఉన్నది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొనుము. నాకు రావలసినటువంటి మహిమను, ఘనతను ఏ మనుషునికి నేను దక్కనివ్వను. నాకు రావలసినటువంటి మహిమను, ఘనతను ఏ మనుషునికి నేను దక్కనివ్వను. ఇదే సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా స్తోత్రములయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, గొప్పవాడా, నీకే స్తోత్రాలయ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా ఈ సమయంలో నా కుమార్తె జ్యోతిర్మయ్ నీతోనే నేను మాట్లాడుచున్నాను. నీ తండ్రిని నేను నీతో మాట్లాడుతున్నాను.
నా కుమార్తె జ్యోతిర్మయ్, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ నా చిత్తానుసారముగా నా మాటలకి విధేయత చూపిస్తూ నిస్వార్థమైనటువంటి నీ సేవా పరిచర్యని నేను చూస్తూనే ఉన్నాను. నా కుమార్తె ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎంతమంది నీ మీద రాళ్ళు రువ్వుచున్నప్పటికీ నీవు నా కొరకు నిలబడుచున్నావు. నా కుమార్తె, నా చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావు. నా కుమార్తె, నన్ను పోలు నువ్వు నడుచుకొనిచున్నావు. నా కుమార్తె, నా మార్గాల్లో నువ్వు నడుచుచున్నావు. నా కుమార్తె, నన్ను పోలి నా వెంబడి నడుచుచున్నావు. నా కుమార్తె, నువ్వు పొందుచున్నటువంటి నిందలు, నువ్వు పొందుచున్నటువంటి అవమానాలు లక్ష్యము చేయకు. ఎందుకొరకంటే ఆ నిందలు అవమానాలు నీకంటే ముందుగా నేను పొంది ఉన్నాను. ఆ నిందలు అవమానాలు నీకంటే ముందుగా నేను పొంది ఉన్నాను. నా కుమార్తె, ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఆగిపోవాలని చూడకు. నా కుమార్తె, నువ్వు ప్రయాణించవలసినటువంటి ప్రయాణము ఎంతో దూరం ఉన్నది. ఎంతో దూరము ఇంకా నువ్వు ప్రయాణం చేయవలసి ఉన్నది. ఎంతో దూరము ఇంకా ప్రయాణం చేయవలసి ఉన్నది. ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూసి నువ్వు కలవరపడవద్దు. నా కుమార్తె, ఎందుకనగా నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రతి స్థలమునందు నీకు తోడుగా నీ వెంట నేను నడుచుచున్నాను. నా కుమార్తె, నా చిత్తానుసారముగా నా చిత్తాన్ని నెరవేర్చేటువంటి నా ప్రియ కుమార్తెవి. నా చిత్తాన్ని నెరవేర్చేటువంటి నా ప్రియ కుమార్తెవి. జనముల మీద నేను నీకు అధికారం ఇచ్చుచున్నాను. జనముల మీద నేను నీకు అధికారం ఇచ్చుచున్నాను. నిందింపబడిన అవమానింపబడిన జనముల మధ్యనే, ఏ జనులైతే నిందించారో, ఏ జనులైతే అవమానకరముగా మాట్లాడారో, అదే జనముల మధ్యనే ఘనముగా నేను నిన్ను హెచ్చించబోచున్నాను. ఘనముగా నేను నిన్ను హెచ్చించబోచున్నాను. ఇది యెహోవాయే జరిగించిన కార్యమని, ఇది యెహోవాయే నీ పట్ల జరిగించిన కార్యమని జనులు ఎలుగెత్తు పలుకున్నట్లు నేను నీ జీవితంలో కార్యములు జరిగించబోచున్నాను. నేను నీ జీవితంలో కార్యములు జరిగించబోతున్నాను. నా కుమార్తె, నా కుమార్తె జ్యోతిర్మయ్, నా కుమార్తె, నీవు నాకు ప్రియ కుమార్తెవి. నా చిత్తానుసారంగా సమస్తమును కూడా నీవు నెరవేర్చుచున్నావు. నా చిత్తానుసారముగా సమస్తమును కూడా నీవు నెరవేర్చున్నావు. నా కుమార్తె, నిశ్చయముగా నిన్ను విడువను ఎడబాయను. నిన్ను విడువను ఎడబాయను. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను, ముద్దాడు వాడను, చంకబెట్టుకుని వాడను. నేను నా కుమార్తె. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆది అపోస్తలులు పొందుకున్నటువంటి అధికారము, ఆది అపోస్తలులు పొందుకున్నటువంటి అధికారము నేను నీకు ఇచ్చుచున్నాను. ఈ యొక్క అంత్యకాల దినములలో ఆది అపోస్తలుల పరిచర్య జరిగించు నిమిత్తము
ఆది అపోస్తులలో రగిలించబడినటువంటి ఉజ్జీవ జ్వాల నేను నీలో ఉంచి ఉన్నాను నా కుమార్తె. ఆది అపోస్తులు జరిగించినటువంటి ఘనమైనటువంటి పరిచర్య అంత్యకాల దినములలో నీ ద్వారా నేను జరిగించబోచున్నాను. నమ్ము నా కుమార్తె, నమ్ము. నీ తండ్రినే కదా నేను నీతో మాట్లాడుతుంది. నీ తండ్రిని కదా నేను నీతో మాట్లాడుతుంది. నా మాట నమ్ము నా కుమార్తె, నా మాట నమ్ము. నిశ్చయముగా ఆ దినములు అతి సమీపమునే ఉన్నవి. నిశ్చయముగా ఆ దినములు అతి సమీపమునే ఉన్నవి. నా కార్యముల కొరకు ఎదురు చూడు నా కుమార్తె. నేను నీ జీవితంలో జరిగించబోయే కార్యముల కొరకు ఎదురు చూడు నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవానికి స్తుతులు, స్తోత్రాలయ. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవానికే స్తుతులు, నీకు స్తోత్రాలయ. ఈ యొక్క అంత్యకాల దినములలో ఇశ్రాయేలు పక్షముగా నేను వ్యాజ్యమాడుచున్నాను. ఈ యొక్క అంత్యకాల దినములలో ఇశ్రాయేలు పక్షముగా నేను వ్యాజ్యమాడుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో హల్లెలూయా, ఈ సమయంలో రక్షణ శాఖలో పనిచేయుచున్నటువంటి పార్వతితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె పార్వతి, నీ భర్తకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆయుష్ను నేను అనుగ్రహించుచున్నాను. నా కుమార్తె పార్వతి, నీ భర్తకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును పరిపూర్ణమైనటువంటి ఆయుష్కాలమును నేను అనుగ్రహించుచున్నాను. దేనిని గూర్చి నువ్వు విచారించకు, దేనిని గూర్చి నువ్వు కలత చెందకు నా కుమార్తె. నిశ్చయముగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆయుష్కాలమును నీ భర్తకి నేను అనుగ్రహించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతి, స్తోత్రములయ. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో చెన్నై ప్రాంతంలో అధికారిగా పనిచేయుచున్నటువంటి అనితతో నేను మాట్లాడుతున్నాను. ఈ సమయంలో చెన్నై ప్రాంతంలో అధికారిగా పనిచేయుచున్నటువంటి అనితతో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె అనిత, నీ కుమార్తె యొక్క వివాహము నిమిత్తము నువ్వెంతగానో కలవరపడుచున్నావు, నువ్వెంతగానో దిగులు పడుచున్నావు. నా కుమార్తె, నా చిత్తంలో, నా ఆలోచనలో ఉన్నటువంటి భాగస్వామిని నీ కుమార్తెకు నేను జతపరచెదను. నా చిత్తములో, నా ఆలోచనలో ఉన్నటువంటి భాగస్వామిని నీ కుమార్తెకు నేను జతపరచెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులు, స్తోత్రాలయ. వందనాలు చెల్లిస్తున్నాం దేవానికే స్తుతులు, స్తోత్రములయ. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులయ. మీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. నశించిపోవచ్చున్నటువంటి అనేక ఆత్మలను తండ్రి రక్షించండి అయ్యా. నిన్ను ఎరుగకే తండ్రి ప్రభా నరకాగ్నిగుండానికి ఏడవబడుతున్నారయ్యా. అయ్యా అనుకోనటువంటి తండ్రి ప్రమాదాల బారిన పడి తండ్రి ప్రభా
అయ్యా నిన్ను ఎరగకుండానే తండ్రి నరకాగ్ని గుండానికి ఏడవబడుతున్నారయ్యా. అయ్యా నిన్ను ఎరిగినటువంటి ప్రజల్ని తండ్రి ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో మీరు దర్శించండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి కన్నులకు ఉన్నటువంటి గ్రుడ్డితనాన్ని తండ్రి అయ్యా తండ్రి తొలగించండి దేవా. నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, గొప్పవాడా, నీకే స్థుతులు స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్థుతులు స్తోత్రములయ హల్లెలూయా. మంగళగిరి ప్రాంతం నుండి రవీంద్ర కుమారుడితోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమారుడా, ఎందుకు ఆలస్యం జరిగించుచున్నావు? నా పరిచర్య జరిగించు నిమిత్తము నీవెందుకు ఆలస్యం జరిగించుచున్నావు? త్వరపడము నా కుమారుడా, త్వరపడము. నశించి నరకాగ్ని గుండానికి ఏడవబడకుండానట్లు అనేకులకు నీ యొక్క సువార్త పత్రికల ద్వారా వారి జీవితాలని నేను మార్చబోచున్నాను. నీవు అందించేటువంటి సువార్త పత్రికల ద్వారా అనేకుల జీవితాలని నేను వెలిగించబోచున్నాను. త్వరపడము నా కుమారుడా, త్వరపడము. నా సువార్త పరిచర్య జరిగించుటకు త్వరపడము నా కుమారుడా, త్వరపడము. హల్లెలూయా. మీకే స్తుతులు స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి. స్తుతి స్తోత్రములయ. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి స్తోత్రములయ. ఈ సమయంలో తండ్రి ప్రభా బలహీనలైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుండి మీరు విడుదల కలగజేయండి అయ్యా. మీ శక్తితోటి బలంతోటి పరిపూర్ణం చేయండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా కాళ్ళల్లో తిమ్మెరలు నైనా తండ్రి, సయాటికా ప్రాబ్లం నైనా తండ్రి, వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ తండ్రి, అయ్యా మోకాళ్ళలో గుజు అరుగుదల నైనా తండ్రి ప్రభా, అయ్యా బోన్స్లో కాల్షియం డెన్సిటీ నైనా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి కిడ్నీల వ్యాధితోటి బాధపడుతున్నటువంటి వారు నైనా తండ్రి, ఊపిరితిత్తుల వ్యాధులతోటి సఫర్ అవుతున్నటువంటి వారు, అయ్యా గుండె జబ్బులు కలిగినటువంటి వారు నాయన, కాలే వ్యాధులతోటి సఫర్ అవుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులతోటి సఫర్ అవుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. వినికిడి లోపం, నోటి మాంద్యము, మంద దృష్టి కలిగినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా పెరాలసిస్ స్ట్రోక్ తోటి సఫర్ అవుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు తండ్రి. అయా నరాల వ్యాధితోటి నాయన తండ్రి, అయా సఫర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ విధమైనటువంటి స్కిన్ డిసీజెస్ అయినా కానీ తండ్రి ప్రభా, మీరు రక్తంతోటి ప్రోక్షిస్తుండగానే తండ్రి ప్రభా, అయ్యా తండ్రి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి అయ్యా. ఆసుపత్రి పడకల మీద మరణశయ్య మీద తండ్రి ఉన్నటువంటి వారిని తండ్రి అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మరణంలో నుండి జీవంలోనికి మీరు నడిపించండి అయ్యా. డాక్టర్స్ హోప్లెస్ అని చెప్పవచ్చయ్యా, కానీ పరమ తండ్రివి, పరమ వైద్యుడివి మీరునైనా అయ్యా వారి గాయాలను మీరు కట్టండి అయ్యా. మరణంలో నుండి జీవంలోనికి వారిని మీరు నడిపించండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నా కుమార్తె తన్మయ్యతోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె తన్మయ్, నేను నీకు అధికారం ఇచ్చుచున్నాను. మరణ పడకల మీద నుండి జీవములోనికి లేవనెత్తుటకు, మరణ పడకల మీద ఉన్నటువంటి వారిని జీవములోనికి లేవనెత్తుటకు నేను నీకు అధికారం ఇచ్చుచున్నాను నా కుమార్తె. హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రభా, అయ్యా క్యాన్సర్ వ్యాధితోటి
కాబట్టి అది ఏ రకమైనటువంటి క్యాన్సర్ అయినప్పటికీ కూడా తండ్రి ఆ క్యాన్సర్ కణాలు మల్టిప్లై కాకుండానట్లు తండ్రి ప్రభా అయా తండ్రి ఆ యొక్క కణాలని తండ్రి ప్రభా అయా మీ అగ్నితోటి తండ్రి ప్రభా అయా తండ్రి మండించండి దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా మీకు బూడిద అగునట్లు కృప చూపించండి దేవానికి స్తోత్రాలయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి అనాథల్ని తండ్రి ప్రభా తండ్రి అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లిదండ్రుల్ని కోల్పోయి తల్లిదండ్రులకి దూరముగా ఉన్నటువంటి అనాథలైనటువంటి చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నైనా తండ్రి గర్భఫలాల కొరకు ఎదురుచూచేటువంటి వారు, వివాహాల కొరకు ఎదురుచూచేటువంటి వారు, ఉద్యోగాల కొరకు ఎదురుచూసేటువంటి వారు, విదేశీ ప్రయాణం కొరకు ఎదురుచూసేటువంటి వారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడానికే స్తుతులు తండ్రి ప్రభా. అదే రీతిగా తండ్రి ప్రభా బీపీ, థైరాయిడ్, షుగర్ ప్రాబ్లం, దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయోనైనా నా తండ్రి ప్రభా అయా జీవితకాలము తండ్రి ప్రభా మెడిసిన్స్ వాడాలని తండ్రి అయ్యా ఏ వ్యాధులను బట్టి డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారో తండ్రి ప్రభా తండ్రి డాక్టర్స్ యొక్క తండ్రి వారి యొక్క జ్ఞానమును బట్టి వారు చెబుతూ ఉండవచ్చు అయ్యా. పరమ వైద్యుడిగా తండ్రి ప్రభా వారిని ఇప్పుడే యేసు అధికారం కలిగినటువంటి నామం ప్రకటిస్తుండగానే తండ్రి ప్రభా హీల్ చేయండి అయ్యా. అయ్యా జీవితకాలం వాడేటువంటి మందులు ఆపివేయుటకు కృప చూపించండి అయ్యా. అయ్యా మీ గాయపడిన హస్తముతోటి మీరు తాకండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా భారతదేశాన్ని కావలి కాయిచున్నటువంటి త్రివిధ దళాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. విడిచి వచ్చినటువంటి వారి గృహాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదే రీతిగానైనా నా తండ్రి ప్రభా భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో ఎంతోమంది అమాయకమైనటువంటి చిన్న బిడ్డలు, పసిబిడ్డలు తండ్రి, వృద్ధులునైనా నా తండ్రి అమాయకమైనటువంటి ప్రజలు వారి ప్రాణాలను కోల్పోతున్నటువంటి వారిగా ఉన్నారయ్యా. అయ్యా నీ చిత్తమైతే తండ్రి ప్రభా అయా ఈ యుద్ధాలని తండ్రి ప్రభా అయా సమాధానకరమైనటువంటి దేశాలుగా తండ్రి ఆ యొక్క అధికారుల యొక్క మనస్సుల్ని మీరు మార్చండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమాధానం కలిగి ఉండటం కృప చూపించండి అయ్యా దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. భారతదేశాన్ని కావలిగా ఇచ్చినటువంటి త్రివిధ దళాలు అదే రీతిగా తండ్రి ప్రభా ఇంకా ఏ విభాగాలు తండ్రి ప్రభా దేశ రక్షణ నిమిత్తం పనిచేస్తున్నారో ప్రతి ఒక్క విభాగాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మా యొక్క దేశ నాయకుల్ని, రాష్ట్ర నాయకుల్ని, పట్టణ నాయకుల్ని, గ్రామ నాయకుల్ని తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి పరిపాలన అందించుటకు తగినటువంటి యోగ్యమైనటువంటి జ్ఞానం వారికి మీరు దయచేయండి అయ్యా. ఈ సమయంలో ఎంతమంది తండ్రి ప్రభా కుటుంబం గడవనటువంటి పరిస్థితుల్లో కూడా ఘనముగా నీ సేవా పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవ సేవకుల్ని ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రత్యేకమైనటువంటి కృప తండ్రి ప్రభా వారి మీద మీరు ఉంచండి అయ్యా. భయంకరమైనటువంటి హింస ఏలుబడి అవుతున్నటువంటి తరుణములో తండ్రి ప్రభా అయ్యా మారు మనసు వారికి కలగజేయండి అయ్యా. క్రూరత్వం నుండి తండ్రి ఆనాటి సౌలుని పౌలుగా ఏ రీతిగా మీరు మార్చారో తండ్రి అదే రీతిగా తండ్రి మీరు మార్చండి అయ్యా. వారి హృదయాలను బ్రద్దలు కొట్టండి అయ్యా. వారి హృదయాల్లో తండ్రి ప్రభా అయ్యా తండ్రి మారు మనసును మీరు కలగజేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయంలో నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కట్ల నుండి, సంఖ్యల నుండి, బంధకాల నుండి ఇప్పుడే యేసు అధికారం కలిగినటువంటి నామం ప్రకటిస్తుండగానే మీరు విడుదల కలగజేయండి అయ్యా. మీ కార్యములు జరిగించండి అయ్యా. మీ అభిషేకంతో మీరు నింపండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా యొక్క ఉదయకాలపు ఆరాధనలోనైనా నా తండ్రి ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికే అయా తండ్రి ప్రభా అయా మహిమకరంగా అయా మీరు జరిగించుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి అయినటువంటి దేవుని దయా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, పోది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్.